ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్, మరో పక్క ఇండియా. ఈ రెండు దేశాలు పాకిస్తాన్కు సరిహద్దుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు రెండు దేశాలు పాకిస్తాన్కి రావాల్సిన నీళ్లను ఆపేశాయి. దీంతో పాక్లో పరిస్థితి దారుణంగా తయారైంది. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలంటున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలతో ఆ రెండు దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఘర్షణల నేపథ్యంలో అక్టోబర్ 11 నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దులు మూసివేశారు. దీంతో రవాణా ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. బోర్డర్ మూసివేయడంతో రెండు దేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మీట్, పాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో టమాటా ధర 600 పాకిస్తానీ రూపాయలకు పెరిగింది. ఆఫ్ఘాన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే యాపిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. సాధారణంగా ఆఫ్ఘాన్, పాక్ సరిహద్దు నుంచి ఏటా $2.3 బిలియన్ వాణిజ్యం కొనసాగుతుంది. ఇరు దేశాల మధ్య ఘర్షణలు పెరగడంతో బోర్డర్లలో వాణిజ్య, రవాణా సదుపాయాలు పూర్తిగా ఆపేశామని కాబుల్లోని పాక్, ఆఫ్ఘాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది. దీంతో రోజుకు రెండు దేశాల్లో దాదాపు $1 మిలియన్ అంటే దాదాపు 8 కోట్ల నష్టం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘాన్ నుంచి పాక్కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కూరగాయలు పాడైపోతున్నట్టుగా తెలిపింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. ఇప్పుడు ఆ అడుగుజాడల్లోనే ఆఫ్ఘనిస్తాన్ నడుస్తోంది. కునార్ నది నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఆఫ్ఘాన్ ప్లాన్ వేస్తోంది. కునార్ నదిపై వీలైనంత త్వరగా డ్యాంల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. సొంత జలాలను నియంత్రించుకునే హక్కు ఆఫ్ఘాన్కు ఉందని జలశాఖ మంత్రి ముల్లా అబ్దుల్ లతీఫ్ తెలిపారు. స్వదేశీ కంపెనీలే ఆ నది సమీపంలో నిర్మాణాలు చేపడుతున్నాయన్నారు. భారత్, ఆఫ్ఘాన్ రెండు దేశాలు నీటిని ఆపేయడంతో పాకిస్తాన్ పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. ఆ దేశ ప్రజలకు తాగు, సాగునీరు లేకుండా పోతుంది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో కాబూల్ నది కీలకమయ్యింది. వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ శక్తి జనరేషన్కు ఆ నీటినే వాడుతుంటారు. అయితే పాక్లోకి ప్రవేశించే ప్రాంతంలో ఆ నదిపై డ్యాంలు నిర్మించాలని తాలిబాన్ సర్కార్ భావిస్తోంది. గత వారం ఖతార్లోని దోహాలో పాక్, ఆఫ్ఘాన్ రక్షణ మంత్రులు ఖ్వాజా ఆసిఫ్, ముల్లా యాకూబ్ల మధ్య చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. అయితే సరిహద్దు వాణిజ్యం మాత్రం ఇంకా తెరుచుకోలేదు.